హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఐఎమ్ ల్యాబ్ టెక్నీషియన్. ఈరోజు మనము నేర్చుకోబోయేది హౌ టు రన్ కంట్రోల్స్ ఇన్ EM200 ఎర్బా మెషిన్ ఫుల్లీ ఆటోమేటెడ్. ఈరోజు మనం కంట్రోల్స్ ఎలా రన్ చేసుకోవాలనేది నేర్చుకుందాం. కంట్రోల్స్లో మనకు టూ టైప్స్ కంట్రోల్స్ ఉంటాయి. ఒకటి ఎర్బా నార్మ్ కంట్రోల్ ఉంటుంది, ఇంకొకటి ఎర్బా ప్యాత్ అనే పేరుతో మనకు రెండు కంట్రోల్స్ ఈ మెషిన్కి అలాట్మెంట్ ఉంటుందండి. అయితే మనం కంట్రోల్స్ ఏ విధంగా రన్ చేసుకోవాలి అనుకుంటే, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మానిటర్ మీద లెఫ్ట్ సైడ్లో మీకు అన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. మీ ఆప్షన్లో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అండి. ఫోర్త్ ఆప్షన్ మీరు థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మీకు QC అండ్ క్యాలిబ్రేషన్ ఉంది. QC అండ్ క్యాలిబ్రేషన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పొజిషన్, ఇక్కడ గ్రూప్ ఆటోమేటిక్గా సెలెక్షన్లో ఉంటుంది. ఇక్కడ పొజిషన్ మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఏదైతే మీ సిస్టంలో సేవ్ అయి ఉంటుందో, ఏదైతే ఎర్బా నార్మ్ కానీ, CRP స్టాండర్డ్ కానీ, HDL క్యాలిబ్రేషన్ కానీ, LDL క్యాలిబ్రేషన్ కానీ, HbA1cకి సంబంధించిన క్యాలిబ్రేషన్స్ కానీ అన్నీ సేవ్ అయి ఉంటుంది. ఇది మనం ఏ విధంగా రన్ చేసుకోవాలనేది ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం ఎర్బా నార్మ్ రన్ చేసుకుందాము. ఎర్బా నార్మ్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇది ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుందండి. ఈ ఫిక్స్డ్ పొజిషన్లో మనకు I3 పొజిషన్లో మనకు అయితే ఎర్బా నార్మ్ ఉంది. ఎర్బా నార్మ్ క్లిక్ చేసుకున్న తర్వాత దెన్ ఆటోమేటిక్గా పక్కన ఒక మనకు చిన్న టెస్ట్, అన్ని టెస్ట్ల వైజ్గా పారామీటర్స్కి మనకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో మనం చూసుకోవాల్సినది అన్నీ చూసుకోవాలండి. మనకి ఏమేమి టెస్ట్లకి మనం రన్ చేసుకోవాలి, అన్ని టెస్టులు రన్ చేసుకోవాలనుకుంటే టెస్ట్ ఆల్ అని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని టెస్టులు సెలెక్ట్ అవుతాయి. లేదు ఒక్కొక్క పారామీటర్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం అండి. మీకు ఏ విధంగా అయితే ఎక్కువ చేసుకుంటారో, ఎటువంటి టెస్ట్లు ఎక్కువ చేసుకుంటారో వాటిని చేసుకున్నా నో ప్రాబ్లము. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంబడే షెడ్యూల్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్యాన్సిల్ వస్తుందండి. ఈ ప్రాసెస్ అయితే కరెక్ట్ కాదు. మీరు మళ్ళీ ఈ టెస్ట్లు సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెప్లో మనం ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకా ఇక్కడ మొత్తం మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అన్ని పారామీటర్స్ మీకు ఈ కంట్రోల్స్ రన్ అవ్వడానికి మీకు ఇక్కడ చూపిస్తాయి. మీరు ఏమేమి చేసుకున్నారో ఏంటిది వాటి నేమ్స్తో సహా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఎర్బా నార్మ్ అని కూడా మీకు నేమ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ లాట్ నెంబర్ కూడా ఉంటుందండి. మీరు ఏదైతే మీ లాట్ నెంబర్ ఉంటుందో అది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ లాట్ నెంబర్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. 1కి 2 సార్లు మీరు ఎప్పుడైతే కంట్రోల్స్ రన్ చేస్తారో లాట్ నెంబర్ చూసుకున్న తర్వాత మీరు నార్మ్ సెలెక్ట్ చేసుకొని టెస్ట్లు అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇందాక చెప్పానో ఇక్కడ మీకు అక్కడ ఫస్ట్ ఓకే కొట్టినాక ఇక్కడ షెడ్యూల్ కొట్టుకోవాలండి. ఇక్కడ షెడ్యూల్ కొట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇది స్టేటస్ మానిటరింగ్లో మీకు ఇక్కడ ఈ పొజిషన్ I3 పొజిషన్లో మీకు కంట్రోల్స్ వైల్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కంట్రోల్ వైల్ పెట్టుకున్న తర్వాత ఇదండి మా ఇలా కంట్రోల్ వైలు I3 పొజిషన్లో పెట్టుకోవాలండి. I3 పొజిషన్లో ఇలా పెట్టుకున్న తర్వాత ఎప్పుడన్నా ఇందులో DI వాటర్ అంటే డైనైజ్డ్ వాటర్ ఫస్ట్ పొజిషన్లో ఉండేటట్టు చూసుకొని I3 పొజిషన్లో ఎర్బా నార్మ్ పెట్టుకున్నాము. ఎర్బా నార్మ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ డోమ్ క్లోజ్ చేసేసి మనము ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే ఇక టెస్ట్ అన్నీ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది.